చాలా ఏళ్ళ నుంచి. సో, అలాంటి సినిమాలు రావడమే లేదు. ఇలాంటి సినిమాలు చేయడం ఒక రిస్కే. కాకపోతే ఏందంటే, ఈసారి ఈ సినిమా జాతీయ స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని అవార్డు గెలుచుకునే అవకాశం ఉందా? అసలు నాకు దాని ప్రాసెస్‌లు కూడా సరిగ్గా తెలీదండి. నేను ఓన్లీ థియేటర్ సినిమాగానే చూస్తున్నాను యాస్ ఆఫ్ నౌ. డెఫినెట్‌లీ ఆ విషయంలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న కొంతమంది సపోర్ట్ తీసుకొని అరుణ్‌కి ఎలాగో వచ్చింది కదండీ! గద్దర్ అవార్డ్ వచ్చింది అంటే కదా! తనకు కూడా ప్రాసెస్ తెలీదు అవును కదా! కదా! సో, వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని డెఫినెట్‌లీ దీన్ని మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్తాను. షింజిత్ గారు సార్, సార్ సార్ 'లిటిల్ హార్ట్స్' ముందు మీ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. అవును సార్. ఒకసారి 'లిటిల్ హార్ట్స్' తర్వాత మీ పేరు బాగా మారుమోగిపోతుంది. ఎవరికి టైం ఇవ్వలేనంత బిజీ అయిపోయారట మీరు. Yes, sir. ఎన్ని సినిమాలు చేస్తున్నారు? మన సమ్మర్ హాలిడేస్‌తో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? సార్ అదే సార్ ముందు మీకు మన కాల్లో చెప్పినట్టు కూడా సమ్మర్ హాలిడేస్ తర్వాతే ఏ కాల్లో చెప్పారు సార్? నేనే ఉన్నాను. లేదు సార్, సమ్మర్ హాలిడేస్ చాలా ఇంపార్టెంట్ సినిమా సార్ నాకు. ఇది ఎంత రీచ్ అవుతుందో అది ఏం తెలియదు కానీ నాకు చాలా పర్సనల్గా కనెక్ట్ అయ్యా టీంతో. చాలా చాలా ఇంపార్టెంట్, అంటే నేను 100% పెడుతున్నాను. అండ్ ముందు చెప్పినట్టు కొన్ని ముందు బ్యాక్లాగ్లో ఉండిపోయాయి, అవి ఫినిష్ చేసుకుంటూ తర్వాత కొత్త సినిమాలు ధీరజ్ గారు మీరైతే కంగ్రాచులేషన్స్. అంటే- ఎందుకంటే మనోడు ఎవరు ఫోన్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ కన్నా మా మహేష్ బాబు ఫ్యాన్ సింజిత్ గానే మావాడు బాగా ఫేమస్. సంజిత్ సార్ సార్ పేమెంట్ ఇస్తేనే ఒప్పుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. ఇందాకే రాజు కనకాల గారితో అదే అన్నారుగా పేమెంట్ అది రాజీవ్ కనకాల గారితో సార్. అదే పేమెంట్ ఇస్తేనే పేమెంట్ గురించి కాదండి, యాక్చువల్లీ సింజిత్ ఆన్ బోర్డ్ రాగానే 2 డేస్లో ఫస్ట్ సాంగ్ ట్యూన్ ఓకే చేసాం. అంటే ఒకటి ఆప్షన్స్ లేవు, నాకు ఒకటే పంపించారు, అదిరిపోయింది అన్నాం, ఓకే వెళ్ళిపోయింది. సెకండ్ సాంగ్ మళ్ళీ ట్యూన్ వచ్చింది, ఓకే సూపర్ అన్నాం, అదిరిపోయింది. థర్డ్ సాంగ్ వచ్చింది.